ప్రభునేసు నామంలో వందనములు. శుభోదయం. యేసయ్య మాటని ఉదయకాలపు ఈ ధ్యానంలోనికి ప్రభు పేరట నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము మనం ధ్యానించబోయే మాటలు మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనము నుండి 40వ వచనం. ఆయన సదుకైల నోరు మోయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నదియే. ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన సందేశముతో ఈ ఉదయకాశములో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మనము ధ్యానించబోతున్నాం. ఆయన చెప్పిన ఈ సందేశము మానవ జీవితానికి చాలా చాలా విలువైనది, అవసరమైనది. ప్రతి ఒక్కరు ఇది మనం గ్రహించాలి. ఇది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితానికి ఇచ్చిన ఒక ప్రధానమైనటువంటి మాటలు. చాలా సంవత్సరాల క్రిందట ఒక హైందవ సాధు, ఆయన ఒక పీఠాధిపతి, ఒక సందర్భంలో నేను కలిసినప్పుడు ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు నన్ను కూర్చోబెట్టి వారి యొక్క పీఠాధిపతితో మాట్లాడిస్తూ నా గురించి ఆయన చెప్పారు, ఈయన పాస్టర్ గారని అని. సో హైందవ పీఠాధిపతికి ఎందుకో నన్ను కొంచెం ఏదో క్వశ్చన్ చేయాలనిపించింది. ఆయన తన మతం గురించి మాట్లాడుతూ, ఎందుకంటే ఈరోజు హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తత్వంలోనికి వెళ్ళిపోయారు అని నన్ను ప్రశ్నించాడు. ప్రశ్నిస్తూ, బైబిల్లో ఈ యొక్క మా వేదాలు, మా గ్రంథాల కంటే శ్రేష్టమైనటువంటిది ఏమైనా ఉందా అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ మాటలే తెలియజేశాడు. ఈరోజు మనం చూస్తున్నాం కదా, యేసుప్రభువు వారు సదుకైలను నోరు మోయించాడు. ఎందుకంటే సదుకైలకి పునరుత్థానం లేదని వాదిస్తారు. అయితే ఇప్పుడు రెండో గుంపులు ఎంట్రీ అయింది. ఆ రెండో గుంపు వాళ్ళు ఎవరంటే శాస్త్రులు. వీళ్ళు ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తుంటారు, ధర్మశాస్త్రం ఉపదేశిస్తూ ఉంటారు. నిత్యము ధర్మశాస్త్రం గురించి వివరించేటటువంటి గుంపు ఒకటి ఉంది. వారికి ధర్మశాస్త్రోపదేశకులు అంటారు. అందులో ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుకు ప్రశ్నిస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, అయ్యా, ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు ఏవి? నేను ఆ రోజు ఆ హైందవ పీఠాధిపతితో మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట చెప్పాను. హైందవులకి అనేక పురాణాలు, అనేక గ్రంథాలు, అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. కానీ క్రైస్తులకి ఒకే ఒక్క బైబిల్ ఉంది. బైబిల్లో రెండు భాగాలు, ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. పాత నిబంధన చరిత్రమైన పుస్తకం, క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన విమోచించిన తన యొక్క రక్తము ద్వారా ప్రజలకు కొనిన విధానము గురించి సువార్తిక గ్రంథం అది. యేసు ప్రభువు చేసిన త్యాగం గురించి క్రొత్త నిబంధనలో ఉంది. ప్రజలతో ఆయన చేసిన నూతన నిబంధన, ఈ రెండు భాగాలు ఉన్నాయి. అయితే ఈ రెండు భాగాలలో ప్రాముఖ్యమైనది 10 ఆజ్ఞలు అన్నప్పటికీ మనుషులు పాటించలేకపోతున్నారు. ప్రభువారు దాన్ని కుదించి, నేను పీఠాధిపతితో చెప్పాను, రెండు ఆజ్ఞలుగా దేవుడు మానవునికి సులువుగా ఉండేటట్లుగా, ఒక పక్షికి 2 రెక్కలు ఉండడం బట్టి అది ఎగురుతుంది. ఈరోజు మనం కూడా ఈ లోకంలో పాపం నుంచి ఎగిరి దైవత్వంలోనికి వెళ్ళడానికైతే 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు మన జీవితంలో అనుసరిస్తే సరిపోతుంది అని నేను చెప్పినప్పుడు, ఏంటి ఆజ్ఞలు అన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను,
నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవునే నువ్వు ప్రేమించాలి. అలాగే రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రెండు గనుక పాటిస్తే లోకంలో ఒక మనిషి ప్రశాంతంగా బ్రతకగలడు, దేవునికి ఇష్టడుగా ఉండగలడు, దైవ దీవెనతో దైవ రాజ్యానికి చేరగలడంటే ఆ పీఠాధిపతి ఏమైందో తన మనసులో చప్పట్లు కొట్టి ఎక్సలెంట్ అండి, ఈరోజు నిజంగా ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీరు చెప్పారు అంటే ఇది నేను చెప్పింది కాదు, యేసు ప్రభువారు చెప్పింది, యేసయ్య మాట ఇది అని చెప్పినప్పుడు మరి ఆ డాక్టర్ గారు అలాగే ఆ యొక్క పీఠాధిపతి చాలా ఆశ్చర్యపడి, నిజమే ఈరోజు దేవునికి పూర్ణ హృదయంతో ఎవ్వరూ కూడాను ప్రేమించట్లేదు, అంత గంట కొట్టుకొని ఏదేదో విభూతులు రాసుకొని, హిందువులైతే అలాగా, ముస్లిమ్స్ అయితే వారు నమజ్ చేస్తున్నారు కానీ గుండెల్లో ఆ అల్లా ప్రభావం ఉండదు, జిహాద్ అని చంపుకుంటున్నారు. అలాగే క్రైస్తవులు యేసు ప్రభును నమ్ముతున్నారు కానీ అనేక మోసపూరితమైన జీవితంతో క్రీస్తు వలె బ్రతకలేకపోయి మోసపూరితమైన జీవితం కలిగి ఉంటున్నారు. క్రీస్తు ఎంత స్వచ్ఛమైన ప్రేమను అందించాడో ఆ ప్రేమ ఈరోజు సమాజంలో ఎవరు కూడా కనుపరచట్లేదు. కానీ యేసయ్య బోధ మాత్రం చాలా శ్రేష్టమైనది అని ఆయన ఒప్పుకున్నాడు. సుమారుగా దాదాపు 2-3 గంటలు మేము మాట్లాడి వచ్చి ఉన్నాను. ఈరోజు ఈ మాట నేను మీకు తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ధర్మశాస్త్రోపదేశకులు ఆశ్చర్యపడి వింటున్నారు. ఈ 2 ఆజ్ఞలు ఏది అంటే మనము పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి, ఆయనను మాత్రమే సేవించాలి. మనము ప్రార్థించినప్పుడు, సేవించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు సగముతో మన మనస్సు అంతా కూడా వేరు విధాలుగా ఉంటుంది. మనము ప్రార్థన చేయడానికి వెళ్తాం కానీ మనసు నిండా రకరకాల ఆలోచనలు పెట్టుకొని వెళుతూ ఉంటాం. మన ఏ కథ కార్యాలకి వెళ్ళినా, దేవుని ఆరాధించడానికి వెళ్ళినా పూర్ణ మనసు అంటూ ఉండదు. మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉంటాడు. చప్పట్లు కొడుతూ భజన చేస్తూ ఉంటారు, ఏవో వాంచి పాటలు పాడుతూ ఉంటారు, కానీ మనసు అంతా కూడాను ఎక్కడెక్కడో వారి మనసు సంచరిస్తూ ఉంటుంది. ఆ మహిమ గల దేవునికి, ఆత్మస్వరూపిన దేవునికి తెలుసు కనుక ఒక మనిషి దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో ఆరాధించాలి. ఎందుకంటే ప్రభు ఆత్మస్వరూపి కనుక మన ఆత్మలో మనం ఆయనకి ఎలా పూజిస్తున్నామో ఆయనకి అర్థమవుతుంది. ఈ ఉదయకాలంలో దేవుని మాటలు వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ప్రార్థించినప్పుడు మనస్ఫూర్తిగా చేస్తున్నావా, లేకపోతే ఒక ఆచార ప్రకారంగా అయ్యో వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళేసి ప్రార్థించి వచ్చేస్తాను, పూజ చేసి వచ్చేస్తాను, గంట కొట్టి వచ్చేస్తాను, త్వరగా ఏదో పని ఉంది కాబట్టి వెళ్ళి మనం చూసేసి నిలబడి నమస్కారం చేసి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఉత్తుత్తి భక్తి అండి. భక్తిలో శక్తి ఉండదు. ఈ భక్తిలో శక్తి ఉండదు. ఎక్కడ మందిరం కనిపిస్తే నమస్కారం చేసి వెళ్ళిపోతే శక్తి వస్తుందా? కాదు. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆ దేవాది దేవుని మాటలు నీ హృదయంలోంచి తన పట్ల విశ్వాసముతో పూర్ణ మనసుతో ప్రార్థించాలి, ఆరాధించాలి. మొదటిది. రెండోదిగా నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, నీ పొరుగువారు, వారికి నువ్వు ప్రేమించు. చిన్నప్పటి నుంచి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకి కూడా నేర్పించాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు కొట్టుకుంటుంటే చూస్తూ ఉంటారు, వీళ్ళెళ్ళి బాధిస్తూ ఉంటారు. ఈ ప్రేమ అనేటటువంటిది తమ బాల్యం నుండే వారికి రావాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ప్రేమగా మెసలడం అనేది నేర్చుకోవాలి. మీకు తెలుసు కదా, పావురాలు. ఈ పావురాలు ఒక తల్లి కడుపు నుంచి 2 గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లు పొద్దుకి దాంట్లో 2 పావురాలు వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అన్న చెల్లి. ఆ 2 మేల్ అండ్ ఫీమేల్ పక్షులు వచ్చిన తర్వాత ఆ తల్లి గర్భంలో నుంచి వచ్చిన 2 గుడ్ల నుంచి బయటికి వచ్చిన చక్కనైన అందమైన పక్షి పిల్లలు అప్పటి నుంచి ఆ ప్రేమగా జీవించడం మొదలుపెట్టి చచ్చిపోయే వరకు అవి నమ్మకంగా ఉంటుంది. నేను అనేక సంవత్సరాల క్రిందట ఆ పావురాలను పెంచినప్పుడు నేను గమనించాను. మగపక్షి చనిపోతే ఆడపక్షి మేము ఎగరేశాం. ఆ పావురాల గుంపుకు వెళ్ళింది, కానీ ఒక్క మగ పావురం దగ్గరికి అది వెళ్ళట్లేదు.
అది ఏకాకిగాని మళ్ళీ తిరిగి వచ్చేసింది మా ఇంటి దగ్గరికి. ఏమైంది దీనికి అనుకున్నాం. అది ఒంటరితనంతో బ్రతకడానికి ఇష్టం లేక ఆలోచించి కృంగిపోయి చనిపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, మీ పిల్లలను మీరు నేర్పించండి. తోటి అన్నదమ్ములు అక్కచెల్లో ప్రేమ లేకపోతే వేరే వాళ్ళకి ఎలా ప్రేమిస్తారు? ఇది ఇంట్లోనే ప్రారంభం అవ్వాలి. ప్రతి పిల్లలు తమ అన్నదమ్ములు అక్కచెల్లెలు ప్రేమ కలిగి ఉండాలి. అలాగే తల్లిదండ్రిని వారు గౌరవించి ప్రేమించాలి. అదేవిధంగా ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితులను ప్రేమ కలిగి జీవించాలి. మన పొరుగు వారితో మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడే అది దేవునికి నచ్చుతుంది. ఈ 2 ఆజ్ఞలు చాలా ప్రధానమైనది. మన జీవితాల్లో ఈ 2 ఆజ్ఞలను పాటించాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ 2 గనుక మనలో లేకపోతే మనము దేవుని ఎదుట మనము ధర్మశాస్త్ర ప్రకారంగా లేఖనానుసారంగా జీవించిన వారము కాలేము. లేఖానుసారంగా జీవించడానికైతే నిశ్చయంగా మనకు కావలసింది ఈ 2 ఆజ్ఞలను అనుసరించడం, పాటించడం. దేవుడు తనను ఆరాధించేవారు పూర్ణ మనసుతో ఆరాధించాలని, వారి ఆత్మీయ జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. అలాగే తోటి వారితో ప్రేమ కలిగి జీవించినప్పుడే ఈ లోకంలో మనము సార్థకము కాగలము. ద్వేషాలు పెంచుకోవడం ద్వారా అవమానములు, అశాంతి, అనేకమైన విరుద్ధ భావాలు ఏర్పడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడైతే పూర్ణ మనసుతో ప్రార్థించడం కానీ ఆరాధించడం కానీ మానుతున్నారో, మీ హృదయం కళంకమైపోయినప్పుడు మీరు ఎవరితో సహవాసంగా ఉండరు, ఎవరితో ప్రేమగా ఉండరు. దేవునికి ఉన్న ఆశలు ఏంటంటే ఈ భూప్రపంచము ఆయన నిర్మించి ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ జాతి ఆయనకు మహిమకరంగా బ్రతకాలి. మనమందరము ఆయన చేతి పని అయి ఉన్నాం, ఆయన నిర్మాణమై ఉన్నాం. కనుక ఆయనలో మనము సంతోషంగా జీవించాలి. మన కుటుంబంలో అన్యోన్యత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఈ విషయంలో మానవ జాతి ఈరోజు ఫెయిల్యూర్ అయిపోతుంది. అనేక మంది తప్పిపోతున్నారు. దైవికమైనటువంటి చింతలో లేరు. ఆచారబద్ధమైనటువంటి ప్రజలుగా, భక్తులుగా మారిపోయారు. కానీ ఆత్మీయత కలిగిన భక్తులుగా వారు ఆ విషయంలో తప్పిపోతున్నారు. దేవుని శక్తిని ఆశ్రయించాలే తప్ప దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడి ద్వారా మాకేమైనా దొరుకుతుందా అని అత్యాశతో, దురాశతో దేవుని భక్తి చేస్తున్నారు. భక్తి అనేది దురాశతో ఉండకూడదు. పూర్ణ హృదయంతో నేను దేవునిలో కలిగి ఉండాలి, నేను దేవునితో కలిసి జీవించాలి. దేవుడు అంటాడు, మీరు కారు, విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు నిలయముగా, ఆలయంగా మారిపోవాలని. దేవుని ఆలయంగా నీవు నేను మారాలి అంటే మనము దేవునిలో ఆత్మతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో ఆయనను సేవించేవారుగా ఉండాలి. అప్పుడే ఆయన సన్నిధిలో ఆయన ఆత్మ కలిగిన వారమై, ఆయనలో మనం లీనమైన వారమై, అలాగే మన చుట్టూ ఉన్న ప్రజలతో మనము ప్రేమ కలిగిన వారమై జీవిస్తాము. పరిశుద్ధాత్మ ఎక్కడుంటుందో పరిశుద్ధాత్మ అందరిని ప్రేమించుమంటుంది. ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మను ఆర్పి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచి తమకిష్టమైనట్టుగా జీవించి మేము దేవునికి ఇష్టమైన వారు అని తమకు తాము చెప్పుకొనుచున్నారు. కానీ అది అబద్ధం, అది తప్పు. దేవునికి నిజంగా మీరు ప్రియమైన బిడ్డలైతే మొట్టమొదటిగా మీరు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని సేవించాలి. రెండోదిగా మీ ఇరుగు పొరుగు వారిని ఎవరిని కూడా మీరు ద్వేషించకుండా, అనగా మీ ఎదుట మీ సమాజంలో ఉన్నటువంటి మనుషులతో ఎవరితో విరుద్ధం కాకుండా అందరితో కలిసిమెలిసి ప్రేమగా బ్రతికినప్పుడే దేవుని ఆజ్ఞలను మీరు గైకొన్నవారు కాగలరు. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు నేర్పించిన ఈ అమూల్యమైన పాఠాల కొరకు స్తోత్రాలు. మిమ్మల్ని సేవించే ఏ ఒక్కరైనా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో మిమ్మల్ని సేవించాలి. అలాగే తన వలె తన పొరుగువానికి ప్రేమించాలని శ్రేష్టమైన బోధను ఈరోజు మీరు మాకు నేర్పించారు. ఈ బోధను అనుసరించి
ప్రతి ప్రియ కుటుంబాలు మీ మహిమ కొరకు జీవించే భాగ్యవంతులుగా చేయుమని, మీ యొక్క కృప కరుణ కటాక్షం ఉదయకాశంలో అందరికీ సమృద్ధిగా అనుగ్రహించుమని, ఇటు పవిత్రమైన జీవితము, ఇటు ఆజ్ఞలను ఓ గైకొనే జీవితం మా అందరికీ ప్రసాదించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగాక.